ఒకేసారి ఎక్కువ బీర్లు తాగిన వ్యక్తిగా ఆండ్రుధా గెన్కి వరల్డ్ రికార్డు ఉంది. ఇతను ఒకే సిట్టింగ్లో 156 బీర్లు తాగాడు. అది 55 లీటర్ల బీర్తో సమానం. మన ఇండియాకి దగ్గర్లో ఉన్న నార్త్ సెంటినెల్ అనే ద్వీపంలో ఉన్న జాతివాళ్లు చాలా వెనకబడి ఉన్నారు. ఎంతంటే వాళ్లకి ఇప్పటికి నిప్పు ఎలా పుట్టించాలో తెలియదు. రాళ్లతో తయారు చేసిన ఆయుధాలని వాడుతుంటారు. వ్యవసాయం ఎలా చేయాలో తెలియదు. దొరికిన జంతువులని దొరికినట్టుగా చంపి తినడమే తెలుసు. న్యూజిలాండ్లో ఒక గొర్రె ఎవరికీ కనపడకుండా పారిపోయింది. అది చాలా రోజుల వరకు కనపడలేదు. కానీ 6 సంవత్సరాల తర్వాత దాన్ని ఒక గుహలో ఉన్నట్టు గుర్తించారు. 6 సంవత్సరాల నుండి దాని వంటిమీద ఉన్నిని ఎవరూ కత్తిరించకపోవడంతో అది విపరీతంగా పెరిగిపోయింది. చివరకు ఆ ఉన్నిని తీస్తే అది 40 కేజీలు తూగింది. దీంతో 20 సూట్లు తయారు చేయొచ్చంట. 1920ల నాటి కాలంలో చార్లీ చాప్లిన్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఆ రోజుల్లో ప్రతి సంవత్సరం చార్లీ చాప్లిన్ కాంటెస్ట్లు జరిగేవి. చార్లీ చాప్లిన్గా తయారై ఎవరు కనిపిస్తారో వాళ్లు విన్నర్. ఒక సంవత్సరం చార్లీ చాప్లిన్ డైరెక్ట్గా పాల్గొన్నాడట. కానీ ఓడిపోయాడు. ఏకంగా ఆ కాంటెస్ట్లో 20వ స్థానంలో నిలిచాడు చార్లీ చాప్లిన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇటువంటి వీడియోలు మిస్ కాకుండా చూడటానికి హిస్టారికల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కొంతమంది అమెరికన్ సైనికులు ఆర్గోనే అనే ఫారెస్ట్లో చిక్కుకుపోయారు. శత్రు దేశమైన జర్మన్ సైనికులు చుట్టుముట్టారు. వాళ్ల క్యాంప్కి కాపాడండి అని ఇన్ఫర్మేషన్ పంపుదామంటే వాళ్లు రేడియో సిగ్నల్స్ దాటి ఉన్నారు. చివరకు వారికి మిగిలింది వాళ్లు తెచ్చుకున్న పావురాలే. అప్పట్లో వాళ్ల ఇన్ఫర్మేషన్ పావురాల ద్వారా అందించేవారు. ఇలా ఎన్నో పావురాలు చనిపోయాయి కూడా. అయితే ఇక చేసేది ఏమీ లేక వాళ్ల దగ్గర ఉన్న చివరి పావురంతో వాళ్లు ఏ ప్రాంతంలో ఉన్నారో చెప్పి కాపాడమని మెసేజ్ పంపారు. అయితే ఆ పావురం గాల్లోకి ఎగరిన కొంతసేపటికి జర్మన్ సైనికులు షూట్ చేశారు. పావురం కింద పడిపోయింది. ఒక కంటి చూపు పోయింది. ఒక కాలు విరిగపోయి జస్ట్ వేలాడుతుంది. అయినా సరే ఆ పావురం మళ్లీ గాలిలోకి లేచి అరగంటలో సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యాంప్కి చేరింది. అప్పటికే పూర్తిగా గాయపడ్డ పావురాన్ని అక్కడి డాక్టర్లు కాపాడారు. ఆ సమాచారం ద్వారా 194 మంది సైనికుల ప్రాణాలు ఆ పావురం కాపాడింది. ఆ విధంగా ఒక చిన్న పావురం వరల్డ్ వార్ I హీరోగా నిలిచింది. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైనది ఏంటి అంటే మనకి గుర్తొచ్చేవి బంగారం, డైమండ్స్. కాని నిజానికి ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైనది యాంటీ మ్యాటర్. దీని కాస్ట్ ఎంత తెలుసా? $62 ట్రిలియన్. అంటే మన రూపాయల చెప్పాలంటే 52 కోట్ల రూపాయలు. జస్ట్ ఒక గ్రామ్ యాంటీ మ్యాటర్ విలువ $62 ట్రిలియన్ కదా. ప్రపంచంలో ఉన్న మొత్తం అన్ని దేశాలు కలిపి టోటల్ వరల్డ్ ఎకానమీ ఎంత తెలుసా? $105 ట్రిలియన్. అయితే సెర్లో పనిచేసే మిచెల్ డోసర్ అనే ప్రొఫెసర్ అయితే ఇప్పుడున్న టెక్నాలజీతో 1 గ్రామ్ యాంటీ మ్యాటర్ ప్రొడ్యూస్ చేయాలంటే కనీసం 1000 కోట్ల సంవత్సరాలు పడుతుందని చెప్పారు. అంటే 1 కిలో యాంటీ మ్యాటర్ ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికాకు చెందిన ఒక ఎర్మాన్ ఒక విమానంలో 22,000 అడుగుల ఎత్తులో ఎగురుతుండగా జర్మనీ సైనికులు దాడి చేయడంతో ఆ విమానం పాడైపోయింది. దాంతో విమానం పొగలు కక్కుతూ కింద పడిపోతున్న సమయంలో తన పారాషూట్ని తీసి చూస్తే చిరిగిపోయింది. ఇక వేరే ఆప్షన్ లేక అక్కడ నుండి దూకేశాడు. ఆ ఎత్తులో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది కాబట్టి మధ్యలోనే స్పృహ కోల్పోయాడు. 22,000 అడుగుల ఎత్తులో నుండి ఒక రైల్వే స్టేషన్లో ఒక గ్లాస్తో నిర్మించిన పైకప్పు మీద పడ్డాడు. దానితో అతని శరీరంలో చాలా ఎముకలు విరిగిపోయాయి. కళ్ళు, ముక్కు, ఊపిరితిత్తులు, కిడ్నీలు అన్నీ డ్యామేజ్ అయిపోయాయి. అక్కడే ఉన్న జర్మన్ సైనికులు వైద్యం అందించారు. ఆ సంఘటన జరిగిన తరువాత అతను 60 సంవత్సరాల పైనే బతికాడు. పారాషూట్ లేకుండా 22,000 అడుగుల ఎత్తు నుండి పడి బతకడం అంటే మామూలు విషయం కాదు. మనం ఒక స్మార్ట్ ఫోన్ కొనడానికి నానా తిప్పలు పడతాం. కానీ 2014లో చైనాకు చెందిన ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్ తన 2 సంవత్సరాల జీతాన్ని దాచిపెట్టి $82,000 అమెరికన్ డాలర్లు అంటే మన ఇండియన్ రూపీస్లో అప్పుడు 54 లక్షల పైనే ఖర్చు పెట్టి ఏకంగా 99 ఐఫోన్ 6s కొని వాటిని లవ్ సింబల్ షేప్లో పెట్టి వాటి మధ్యలో తన గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేశాడు. కానీ ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది. పాపం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇటువంటి వీడియోలు మిస్ కాకుండా చూడటానికి
హిస్టారికల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.